హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే అనుకుంటున్నాను. నేనైతే వీడియోస్ పెట్టాక చాలా రోజులు అవుతుంది కదండి. నేనైతే కొంచెం పని మీద పడి వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చూశాను. అది కిట్టు గారి వీడియో అనమాట. ఆ వీడియోలో అయితే వాళ్ళ పాపకి ఏదో అయిందని చెప్పేసి నేను చూశాను. ఇంతకుముందు అయితే నేను చూసేదాన్ని 1 ఇయర్ ముందు అయితే లచ్చక్క వంటల వీడియో అయితే బాగా చూసేది. వంటలు బాగున్నాయని అయితే అనిపించేది. ఇప్పుడు నేను చూసినప్పుడైతే తన వీడియో కింద అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే చాలా కనిపించాయి. ఏమైందా అని చెప్పేసి డీప్గా వీడియో చూస్తే దాంట్లో వాళ్ళ పాపకైతే ఉయ్యాల నుంచి కింద పడింది అని చెప్పేసి చెప్తున్నారు. ఉయ్యాల నుంచి కింద పడింది అంటే అయ్యో అలా ఎలా అయింది అని చెప్పేసి నేను అనుకునే టైంలోనే కామెంట్స్ చదివితే దాంట్లో అయితే పెట్టారనమాట, మీ పాప ఉయ్యాల నుండి పడి ఉంటే మీరు హాస్పిటల్లో ఉండక ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసి హాస్పిటల్లో పాపను చూపించమని చెప్పి, అది పాప పడింది నిజం కాదని చెప్పేసి, మానవత్వం లేదా అని చెప్పేసి ఇంకా చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే చూశాను. కిట్టు బ్రదర్, మీకు ఒకవేళ పాప కింద పడి ఉంటే కనుక ఆ పాప తొందరగా కోలుకోవాలని అయితే అనుకుంటున్నాము. ఒకవేళ వీళ్ళందరూ అన్నట్టుగా కాదు, వ్యూస్ కోసమే అలా చేశాము అని అంటున్నారు కదా, అదే నిజమైతే అలా అయితే చెయ్యకండి. ఎందుకంటే చిన్న పాప కదా, తన పైన వ్యూస్ కోసం అని చెప్పేసి లేనిది ఉన్నట్టుగా అయితే చెప్పడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి చాలా భవిష్యత్తు అయితే ఉంది. అలా అయితే చేయొద్దన్నమాట. చాలా వరకు అయితే నేను చూశాను వీడియోస్లో, అందరూ చెప్తున్నారు అదైతే ఫేక్ అని చెప్పేసి. అందరూ ఏమంటున్నారంటే ఇంటి గుట్ట అంతా బయట పెట్టుకోవడం ఎందుకు, అలా చేస్తే ఏమొస్తుంది అలానైతే అంటున్నారు. నీకు మానవత్వం లేదా? నువ్వు హాస్పిటల్లో ఉండాలి కదా, ఎంత బాధ ఉన్నా వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తున్నావు? వీడియో చేయాలి అంటే నీకు పాప మీద అసలు ఏం ప్రేమ లేదా? నిజంగా పాప పడితే నువ్వు ఆ సిచ్యువేషన్లో ఇంటికి వచ్చి వీడియో చేస్తావా అని అయితే అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో కాదో నాకైతే తెలీదు. పాపకి ప్రాబ్లం ఉంటే నీకు వీడియో చేసే టైం ఉందా అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ వీడియో తీసినా ఆ వీడియో చేయడానికి మళ్ళీ ఎడిటింగ్ అంతా అయితే టైం పడుతుంది కదా, నువ్వు వీడియో చేసి ఎడిటింగ్ చేసి బాగానే పెడుతున్నావు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎందుకో మీరు ఏడుస్తుంటే అసలు బాధ అనిపిస్తలేదు, నవ్వొస్తుంది, ఎప్పుడు ఏదో ఒక బాధ వస్తుంది నీకు అని చెప్పేసి కూడా కామెంట్ అయితే నేను చదివాను. దాంట్లో పిల్లలు దేవుడితో సమానం, దయచేసి బిడ్డల మీద ఫేక్ వీడియోస్ చేయకండి, చాలా నష్టపోతారని కూడా పెట్టారు. కానీ అది కూడా నిజమే కదా, పిల్లలు అయితే దేవుడితో సమానమే. పిల్లల పైన అయితే మనం మనీ కోసం అయితే చేయకూడదు. మనకి ఏదన్నా ఒకవేళ పడ్డారే అనుకోండి, ఉయ్యాల నుంచి పడ్డప్పుడు తర్వాత తగ్గిన తర్వాత వచ్చాక మేమైతే ఇలా జాగ్రత్త లేకపోవడమో, లేకపోతే ఏదో పనిలో ఉంటే మిస్టేక్లో పడిందనో, పడితే ఏం చేశాము, నెక్స్ట్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మేము చేసిన తప్పు మీరు చేయకుండా ఉండండి అని చెప్పేసి దానిపైన వీడియో చేస్తే బాగుండేది. హాస్పిటల్ నుంచి వచ్చినాక అది కూడా చేస్తే బాగుండేది. హాస్పిటల్లో పాప ఉంది అని చెప్పేసి మీరు ఇంటి దగ్గర ఉండి వీడియో చేస్తే నిజానికైతే అలానే అంటారు, ఎవరమైనా అంటాం. అలా చేయకండి ఇక నుంచి అయితే. ఇంకా ఏమైనా పాపనైతే జాగ్రత్తగా చూసుకోండి. మీ పాప మీ ఇంటికి మంచిగా ఆరోగ్యంగా చేరుకోవాలని అయితే కోరుకుంటున్నాను. నిజంగానే మీ పాప ఉయ్యాల నుంచి పడిందని చెప్పారు కదా, హాస్పిటల్లో ఉంది అని చెప్పారు కదా, అది వీడియో చూపించండి అని అందరూ అంటున్నారు. అంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటే ఆ మాటలు పడడం కంటే ఆ పాప వీడియో ఏదో చూపిస్తే బాగుండేది. ఇంకొకరు కూడా వీడియో చేశారు, నెగిటివ్గా ఏం చేయలేదు, పాజిటివ్గానే చేశారు. తమ్ముడు మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా చెప్పారు. ఆ వీడియోస్ కూడా చూసి ఏది బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో, బ్యాడ్ కామెంట్స్ రాకుండా పాపను చూపించి ఇలా అయింది పరిస్థితి ఇది అని చూపించండి. లేదు అంటే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అయినా ఇంకా జాగ్రత్తలు ఏమైనా చెప్పాలనుకుంటే, మేము ఇలా మిస్టేక్ అయింది, మీరు ఇలా చేయకండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమనండి, మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. ఏది అయితే చెడుగా అనుకోవద్దు. బ్యాడ్ కామెంట్స్ పైన కూడా మళ్ళీ వీడియోస్ తీశారు మీరు. అలా కాకుండా, అలా అయితే ఎవరికైతే నమ్మాలనిపించదు, సానుభూతి కూడా అనిపించదు. అయ్యో పాప పడింది అనే జాలి కూడా లేకుండా అయిపోతుంది. మీ మీద కోపం, మీ మీద ద్వేషం పాప మీద చూపించేలా అనుకునేలాగైతే చేయకండి. పాప అయితే నిండా నూరెళ్ళు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ పాప మీ ఇంటికి ఆరోగ్యంగా వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.